తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ కాస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ తెనాల్లో నిజంగా ఒక అద్భుతమైన మైలురాయి. ఎందుకంటే బుర్రిపాలెంలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత కృష్ణ గారు అసలు సినీ రంగానికి ఏ విధంగా సేవలు అందించారు, ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో కూడా ఎక్కడ పోయినా కూడా గర్వపడి చెప్పుకునేవాళ్ళు, మేము బుర్రిపాలెం నుంచి వచ్చాం, తెనాలి నుంచి వచ్చామని. దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం, విలువలతో కూడిన ప్రస్థానం. అది కూడా మనం అందరం గర్వపడాల్సిన అంశం ఏంటంటే చాలా జాగ్రత్తగా జీవితంలో ప్రతి ఒక్కరం కూడా పాటించే విధంగా ఆయన విలువలతో కూడిన ప్రస్థానం చేశారు. సినీ రంగంలో కూడా ఎన్నో హిట్స్ వచ్చినా కూడా ఆయన ప్రత్యేకంగా చాలా సింపుల్గా బ్రతికి టెక్నికల్ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. సో కేవలం తన స్వార్థం కోసమే కాకుండా ఈ ప్రాంతానికి, అదేవిధంగా ఆదిశేషరావు గారు ప్రత్యేకంగా దృష్టి సారించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం మనకి ఈ ప్రాంతంలో చాలా అద్భుతమైన ఆలోచన. భవిష్యత్తులో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా సంక్రాంతి చాలా చక్కగా బుర్రిపాలెంలో జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విలువలతో కూడిన ప్రస్థానం అనేది మనందరం కూడా నేర్చుకుని జాగ్రత్తగా నిలబడాలి. మనస్ఫూర్తిగా సహకరించిన మన అభిమానులందరికీ కూడా, వాళ్ళందరూ కష్టపడి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. తెనాలి ఎప్పుడు కూడా మన చరిత్రని కాపాడుకునే విధంగా, మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంతోమంది మహానుభావులు ఇట్లా త్యాగాలు చేశారు. వాళ్ళని గుర్తించుకోవడానికి మనం ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనతోటి చక్కగా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అనే సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ, పెద్దలని మరొకసారి ఆదిశేషరావు గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. తెలుగువాడి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి నటశేఖర కృష్ణ గారికి, చిత్ర పరిశ్రమలో ఆయనకి ఉన్న వ్యక్తిత్వం, ఆయన అందరినీ ఆదరించేవాడని, ఎవరిని నొప్పించేవాడు కాదని, అందరూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి. అశేష ప్రజానీకం యొక్క గౌరవాన్ని పొంది, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటేనే ఒక సపరేట్, వాళ్ళ రూటే వేరు. ఒక రకంగా వాళ్ళని యోధుల్లాగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఫ్యాన్స్ అంటే, కృష్ణ గారు ఫ్యాన్స్ అంటే దేనికైనా సిద్ధం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. మరి మనం ప్రాంతవాసి అయి ఉండి అంత గొప్పవాడిగా చలనచిత్ర రంగంలో, చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కృష్ణ గారు ప్రజల గుండెల్లో ఉన్న మనిషి. ఆయన పేరు చిరకాలం ఉంటుంది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఈ రోజున వారి తమ్ముడు గారు అయినటువంటి ఆశీష్ గారు, అదేవిధంగా ఈనాటి మంత్రివర్యులు పౌరశాఖ మంత్రులు మనోహర్ గారు, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు లేకపోయినా వారి తమ్ముడు పెమ్మసాని రవిబాబు గారు, ఈ రోజున గోగినేని ఉమ్మ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రిని నన్నపనేని రాజకుమార్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం, వీరందరి సమక్షంలో మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం. మరి అంతకుముందుల బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది, ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి, ఆదరించుకోవాలి, గౌరవించుకోవాలి. అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమక్షంలో, వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో
జరిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వారి కుటుంబంతో మాకున్నటువంటి సాన్నిహిత్యం ఈనాటిది కాదు. వారి తల్లి గారు నాగరత్నం గారు కానీ అలాగే బ్రదర్స్ ఇద్దరు మా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినీ రంగంలో మనం కృష్ణ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అయితే వారు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నేటి సినీ తారలు దాన్ని గమనించి ఆ నడవడికతో ముందుకు వెళితేనే అటువంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళిని అర్పిస్తారని నేను నమ్ముతున్నాను. 365 సినిమాలు చేసిన వారు ఒక దర్శకుడిగా నిర్మాతగా వారు చేసినటువంటి కృషి ఏనాడు ₹1 ఆశించలేదు. నష్టపోయినటువంటి సినిమాకి నిర్మాతని దృష్టిలో పెట్టుకొని డబ్బు తిరిగిచ్చారంటే వారి మనసులో ఉన్నటువంటి మంచి భావం మరి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. కోట్లకు పడిగెడుతున్నటువంటి సినీ రంగం నేడు ఇటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. కార్యక్రమానికి వచ్చిన ప్రమసాన్ని అతిరథ మహారాజులందరూ కూడా కృష్ణ గారి విగ్రహానికి సూపర్